ఏ ప్రాంతాన్ని ప్రపంచం అంతా చూసి ఆశిస్తున్నాయో ఆ ప్రాంతము ఈరోజు మంటల్లో కాలిపోతుంది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు తన యొక్క ఉగ్రతను దేని మీద ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనం ఎవరూ కూడా కనిపెట్టలేం. ప్రశాంతంగానే ఉంటుంది వాతావరణం, అందరూ తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు ఉంటారు. కానీ అనుకోని రీతిగా ఆ ప్రాంతం అంతా ఈరోజు తగలబడిపోతుంది. ఇది గత 2 వారాల క్రితం జరిగినటువంటి సందర్భం. లాస్ ఏంజెల్ అనేటువంటి ప్రదేశం అమెరికాలో, అదొక రాష్ట్రం. ఎక్కువగా దాన్ని ఏమంటారంటే హాలీవుడ్ ప్రాంతం అని అంటారు. అంటే సినిమాలు తీసేటువంటి సంస్థలు ఉండేటువంటి ప్రదేశం. సినిమా హీరోలు, హీరోయిన్స్, యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాసం ఉండేటువంటి ప్రదేశం. ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో మరి ప్రాముఖ్యంగా ధనికులు ఉన్నటువంటి ప్రాంతం అని కూడా మనం చెప్పచ్చు. అక్కడ ఒక ఇల్లు దాని యొక్క విలువ ఎంత అంటే సుమారుగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఒక 2-3 ఇల్లులు కానీ అమ్మితే. అంటే సుమారుగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం నివాసం ఉండడానికి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు ఒక విలువ ఎంత ఉంటుందంటే అక్కడ 1000 కోట్లు, సుమారు ఒక 5 నుంచి 7 వేల కోట్లు తాను నివాసం ఉండడానికి ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాడు. 7,000 కోట్లు ఇల్లు ఒక విలువ. అలాంటివి సుమారు ఎన్ని కాలిపోయినాయి అంటే 12,000 ఇల్లులు కాలిపోయినాయి. ఎన్నట 12,000 ఇల్లులు. కొన్ని కిలోమీటర్ల మేర ఆ ప్రాంతం అంతా ఈరోజు మనం చూస్తే ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క చిత్రం మనకైతే తెలియదు. దేవుడు తన యొక్క ఉగ్రతను సొదొమ గొమొర్రాలను ఎలా అయితే నాశనం చేశాడో అగ్ని గంధకాలు కురిపించి, ఆ చిత్రం అయితే మనకి ఒకవేళ కనబడదు, అది మనకు తెలియకపోవచ్చు. ఎలా అయి ఉంటుందో అనేది ఊహించుకోవడమే, ఊహించి సినిమాలు తీశారు. కానీ ఈరోజు అలనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉండిందో చూడాలనుకుంటే ఈరోజు మరి ఆ లాస్ ఏంజెల్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. అలాగే దగ్ధమైపోయింది. కొన్ని వేల ఇల్లులు కాలిపోయాయి. ఆర్పడానికి ప్రభుత్వం ఉంది, అనేక మంది, వేలాది మంది ఉద్యోగస్తులు ఉన్నారు, అగ్నిమాపక దళాలు ఉన్నాయి. ఆకాశంలో నుంచి విమానాలతో మందును చల్లి ఆర్పాలను చూస్తున్నారు, వాటర్ చల్లి ఆర్పాలను చూస్తున్నారు. కానీ ఎవరి వల్ల అది కాలేదు. ఎంత మేర అయితే తగలబడాలో అంత మేర అది తగలబడిపోయింది. కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి అక్కడ నష్టం జరిగింది. లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి నష్టం జరిగింది. ఒక్కొక్క ఇల్లు సుమారు 5,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు విలువ చేసేటువంటి ఆ ఇల్లులు, వందలాది ఇల్లులు అలాగే తగలబడిపోయాయి. వాటిని విడిచిపెట్టి బయటికి వచ్చేయడమే తప్ప మరి ఆ ఇంట్లో నుంచి చీకటి పుల్ల కూడా బయటికి తీసుకొచ్చేటువంటి సమయం లేదు. దేని చేత అంటే దేవుని యొక్క ఉగ్రత. ఒక కారు చిచ్చు అంటుకుంది, దానికి
250 కిలోమీటర్ స్పీడ్ ఉండేటువంటి గాలి తోడైంది. ఇక ఆ మంటల్ని ఆర్పేవాడు ఎవడున్నాడు? ఎవరు ఆర్పాలంటే ఎవరు ముట్టించాడో ఆయన ఆర్పితేనే అది ఆరుతుంది తప్ప మానవ ప్రయత్నం కానీ, ప్రభుత్వ యంత్రాంగ ప్రయత్నం కానీ, ఇంకా ఏ వ్యక్తి అయినా సరే ఏ ప్రయత్నం చేసినా దానిని ఆర్పజాలరు. ఎందుకంటే దేవుడు ఒక మాట హెబ్రీ పత్రికలో రాసుకుని ఉన్నాడు. తన దూతలను వాయువులుగాను తన దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు యెహోవా దేవుడు. ఎవరట? అగ్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన దూతలట. వాయువు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలట. ఈరోజు మనిషి దేవుని మాట వింటాడో వినడో అయితే దేవదూతలు ఖచ్చితంగా దేవుని యొక్క మాట పాటిస్తాయి. దేవుడు అగ్నిని రాజబెట్టాడు, గాలిని తోడు చేశాడు. కొన్ని కిలోమీటర్ మేర ఆ ప్రాంతం అంతా ఖాళీ బూడిదైపోయిందని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎప్పుడు మనకి అనుకూల పరిస్థితులు ఉండవు, ఎప్పుడు కూడా మనకి అనుకూల పరిస్థితులు ఉండవు. అప్పుడప్పుడు మనకి తెలియకుండానే, మనం గుర్తించకుండానే మన కుటుంబంలోనూ మన ప్రాంతంలోనూ మన ఊరితో సహా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తటస్థిస్తుంది ఒకరోజు. అది ప్రశాంతంగానే ఉంటుంది, మనం దాన్ని గుర్తించలేం. ఇలా జరుగుద్దా ఈరోజు అని సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుకొని ఉండరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. దేవుడు లోతును మాత్రం బయటికి తీసుకుని వెళ్ళిపోయి సూర్యుడు ఉదయించగానే ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురవడం ప్రారంభమయ్యాయి సొదొమ గొమొర్రా పట్టణాల్లో. అక్కడ ఉన్నటువంటి మనుషులకి అది తెలియదు, ఆ వర్తమానం అనేది వాళ్ళకి తెలియదు. కనీసం ఆ సూచనలు కూడా ఏవి లేవండి. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురవబోతాయి అన్నటువంటి సూచన కూడా వాళ్ళకి లేదు. ప్రశాంతంగానే ఉంది వాతావరణం అంతా. అయితే సూర్యుడు ఉదయించడం ఆరంభించినప్పుడు ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిచి సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలను దగ్ధం చేశాయి, నాశనం చేసేసాయి. ఏ మనిషి కూడా తప్పించుకోవడానికి వీలు లేనంతగా మరి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని దేవుడు ముట్టడి వేసి ఆ 2 పట్టణాలను మరి బూడిదగా చేసినటువంటి దాఖలాలు మనం గ్రంథంలో చూడొచ్చు. మనకు తెలియదు ఏం జరుగుద్దో. అందుకే ఒక మాట మనం ఆలోచన చేయాలి. పౌలు సౌలుగా ఉండి ఏం చేస్తున్నాడు అనంటే, మనోనేత్రాలు వెలిగింపని వాడై, ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి మాటలను గుర్తించిన వాడై, కనుగొనని వాడై, గుడ్డివాడై, మోషేయు ప్రవక్తలు అనేక మంది ఎవరి శిష్యులనైతే నేను చంపుతున్నానో ఆ యేసును గురించి వ్రాయబడ్డాయన్నటువంటి సంగతి ఎరగని వాడై సౌలు అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడని, అనేక మందిని చంపుతూ ఉన్నాడు, సంఘాన్ని బాధపరుస్తూ ఉన్నాడు, తీసుకొని వచ్చి చెరసాల్లో వేయిస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఆయనకు అదే ఆహారము నీళ్లుగా ఉన్నాయట. ఏంటది? క్రైస్తవ సమాజాన్ని హింసించడమే, చంపడమే ఆయనకు తిండి నీళ్లుగా ఉన్నాయట. అదే అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం మొదటి వచనాల్లో మనం చదివినప్పుడు
సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టుగా ఆయనకి ఎలా ఉందట, క్రైస్తవులందరినీ ప్రభు శిష్యులందరినీ చంపడమే ఆయనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, దమస్కు అనే ప్రాంతానికి కూడా చెదిరిపోయి ఉన్నారు క్రైస్తవులు, అక్కడ కూడా క్రీస్తుని వెంబడించేటువంటి వారు తయారయ్యారు, కాబట్టి మీరు నాకు ఒక లెటర్ కానీ ఇస్తే నేను దాన్ని తీసుకొని వెళ్ళి దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకు దాన్ని అందజేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తాన్ని, క్రైస్తవులందరినీ, క్రీస్తుని వెంబడించేటువంటి శిష్యులందరినీ నేను పట్టుకొని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చి ఇక్కడ చెరసాలలో వాళ్ళని వేసి చంపేస్తాను, నాకు ఆ ఆజ్ఞ ఇవ్వండి, అలాంటి పత్రాలు నాకు ఇవ్వండి అని ప్రధాన యాజకుల దగ్గరకు సౌలు వెళ్ళి అడుగుతున్నాడట. మరి ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి పట్టడం లేదు. అది ఒక సౌలు మాత్రమే ఆ కంకణం కట్టుకున్నాడు. ఏంటంటే క్రీస్తుని వెంబడించేటువంటి క్రైస్తవ సమాజాన్ని హతమార్చాలి అనేటువంటి ఆలోచన, పని తనకు ప్రాణాధారమైనట్టుగా సౌలు మాత్రమే ఎంచుకొని ఉన్నాడు. అప్పటికి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు, చాలా మందిని చంపేశాడు, చాలా మందిని చెరసాల్లో వేయించేస్తున్నాడు. ఇక యెరూషలేము దాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కూడా బంధించి తీసుకొని రావాలి. టోటల్గా సౌలుకున్నటువంటి ఆలోచన ఏంటంటే క్రీస్తు రాజ్యం అనేది లేకుండా చేయాలి, క్రీస్తు యొక్క ఆనవాలు అనేది భూమి మీద లేకుండా చేయాలన్నదే సౌలు యొక్క ఆలోచనగా అతడు ముందుకు వెళ్తా ఉన్నాడు. అయితే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు అంతకు ముందు అంటే, ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడు, మోషేయు ప్రవక్తల యొక్క గ్రంథాలని మరి ఆయన చక్కగా పఠించిన వాడై, వాటిని నేర్చుకున్న వాడై, యేసు ప్రభు గురించి వ్రాయబడిన అది ఎందుకు ఎరగలేదు అతను అంటే, అతను మనోనేత్రాలు గుడ్డితనం కలిగినందున. మనిషి అంటే రెండు భాగాలని మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఒకటి ఆత్మ, రెండు శరీరం అని. శరీర సంబంధమైనటువంటి నేత్రాలు ఇప్పుడు మనకి పైకి కనబడుతున్నటువంటి కళ్ళు. అయితే ఆత్మ ఉంది, ఆ ఆత్మకు కూడా నేత్రాలు ఉన్నాయి, కళ్ళు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలా అయితే ఉందో ఆత్మ సంబంధమైనటువంటి దానికి కూడా ఒక శరీరం అనేది ఉంది అని మనం కొరింథీ పత్రికలో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి నేత్రాలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మకు కూడా ఏముంటాయట, నేత్రాలు ఉంటాయి. ఆ మనోనేత్రాలు పౌలుకి ఏం కాలేదంటే, మనోనేత్రాలు వెలిగింపబడక అవి గుడ్డితనంగా ఉన్నాయి. భౌతికమైనటువంటి నేత్రాలతో చూస్తూ దేవుడు ఒక్కడే కదా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కదా అని విశ్వాసం ఉంచుతున్నాడే తప్ప, ఆ ఒక్క దేవుడు లోకాన్ని రక్షించడానికి తన తనయుణ్ణి భూమి మీదకి పంపిస్తాడని మోషే చేత, ప్రవక్తల చేత ముందుగా వ్రాయించాడు. నేడు భూమి మీదకి ప్రభు వచ్చాడని, ఆయన మరణించి మళ్ళా తిరిగి లేచి వెళ్ళిపోయాడని, ఆయనను వెంబడించడమే ఆయనే ప్రతి మనిషి యొక్క పాపాలను కడిగివేశాడని ఈ యొక్క సౌలు ఎరగిన వాడే ఏం చేస్తున్నాడంటే, క్రైస్తవ సమాజాన్ని అంతం చేయాలి, క్రీస్తు యొక్క ఆనవాలు అనేది భూమి మీద లేకుండా చేయాలని అతడు ప్రాణాధారంగా, అదే అతనికి ప్రాణం అంట. అలాగ అతను ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్తూ 9వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ప్రధాన యాజకుల దగ్గర ఆ యొక్క అధికార పత్రాన్ని తీసుకొని దమస్కు పట్టణానికి పోతూ ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడట? దమస్కు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు పొలిమేరలో ఇతనికి తారుమారు అవుతుంది అన్నటువంటి సంగతి సౌలుకి తెలియదు. పాపం, యెరూషలేములో నేను ఎలా అయితే చేశానో అలాగే దమస్కులో కూడా చేస్తాను అన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నాడు సౌలు. అయితే దమస్కు ఎంట్రన్స్ లోనే, పొలిమేరలోనే ప్రభు ప్రత్యక్షమై
ప్రభు ప్రత్యక్షమై పౌలుని ఏం చేశాడట, ఉతికి పట్టుకున్నాడు. ఇలా, ఎక్కడికి రా నువ్వు పోయేది? దమస్కు పట్టణానికి వెళ్తావా? నా శిష్యులను హంతము చేయడానికి వెళ్తావా? నా రాజ్యాన్ని అంతమొందించడానికి వెళ్తావా? ఏమండి, క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించడం అంటే అది ప్రపంచంలో ఏ వ్యక్తికి, ఏ రాజుకి కూడా, లేకపోతే ఏ గవర్నమెంట్కి కూడా అది చేతగానటువంటి పని. ఎందుకు అనంటే అతడు ఒక సామాన్య మానవుడు కాదు. క్రీస్తు అంటే ఒక సామాన్య మానవుడు కాదు గనుక అతని యొక్క రాజ్యము స్థిరమైనది. భూమి ఉన్నంత వరకు తన రాజ్యము శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటుంది అని ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన ఇర్మియా గ్రంథంలో మనకి ప్రవచనాలు వ్రాయించడం జరిగింది. దానియేలు గ్రంథంలో ప్రవచనం రాయడం అనేది జరిగింది. అది తరతరాలు ఉంటుందట, భూమి ఉన్నంత వరకు ఉంటుంది. అలాంటి స్థిరమైనటువంటి రాజ్యాన్ని సౌలు ఏమనుకుంటున్నాడంటే తన యొక్క బుద్ధిహీనత వలన తన యొక్క మనోనేత్రాలు గుడ్డితనమైనందున దేవుడిచ్చినటువంటి లేఖనాలలో ఆయనను గురించినటువంటి సర్వసత్యము ఉన్నా కూడా చూడలేని కన్నులు గలవాడై ఏం చేశాడంటే క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలని మరి అతను కంకణం కట్టుకున్నాడు. యెరూషలేములో ఆల్మోస్ట్ అలాగే చేసేసాడు. ఇక దమస్కు పట్టణంలో కూడా ఉన్నారంట, వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకురావాలనే ఆలోచనతో మరి సౌలు ఏం చేశాడంటే ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక సౌలు ఆటలు మరి సాగడానికి వీలు లేదని మరి ప్రభు ఏం చేశాడంట, ప్రభు దిగొచ్చాడు. ఎప్పుడైతే ప్రభుని సౌలు చూశాడో దెబ్బతోటి సౌలు యొక్క ఈ భౌతికమైన నేత్రాలు ఏమైపోయినాయట, కనిపించకుండా పోయి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగుని మరి సౌలు చూశాడో దమస్కు పట్టణంలో గేటు దగ్గర, ఇక సౌలుకున్నటువంటి భౌతికమైనటువంటి నేత్రాలు ఏమైపోయినాయట, కనపడలేదు. గుడ్డివాడైపోయాడు, కింద పడిపోయాడు. ఇక కింద పడిపోయినప్పుడు ఒక భయంకరమైనటువంటి శబ్దము మరి సౌలుకి వినపడుతుంది, సౌలా సౌలా. ఎలాంటి మాట అండి అది, ఒకసారి చదువుదాం, ఎంత బాగుంటుందో అన్నమాట. 4వ వచనంలో 3వ వచనాన్ని చదువుదాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, ఎలా అయిపోయాడట సౌలు, నేల మీద పడిపోయాడంట. ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఒక భయంకరమైనటువంటి వెలుగు ఆయన చుట్టూ వచ్చేసిందంట, ఆయన చుట్టూ కమ్ముకుందంట ఆ వెలుగు. ఎప్పుడైతే ఆ వెలుగు కమ్ముకుందో దాని దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది, నేత్రాలు మూయబడ్డాయి, బోర్లు పడిపోయాడు అంతే సౌలు. ఎప్పుడైతే సౌలు కింద పడ్డాడో అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీ వేళరా నన్ను హింసిస్తూ ఉన్నావు. ఆఫ్టర్ ఆల్, ఏమండి, ఎంత ప్రభు యొక్క స్వరము మరి సౌలుని చేరిందో చూడండి, ఎలా సౌలుని చేరిందో చూడండి. ప్రశాంతంగా మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ధర్మశాస్త్రంలో క్రీస్తుని గురించి రాయబడినటువంటి లేఖనాలను అంగీకరించిన వాడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందా సౌలుకి? ఇలాంటి దుస్థితి వస్తుందా సౌలుకి? రాదండి. ధర్మశాస్త్రాన్ని చదివాడు, ప్రవక్తల గ్రంథాలని చదివాడు, ప్రత్యక్షంగా క్రీస్తు సిలువ వేయబడడం జరిగింది. క్రీస్తుని వెంబడిస్తూ స్టెఫను భయంకరంగా మరణించడాన్ని చూస్తున్నాడు. అయినా కూడా తన మనస్సు మారలేదండి, సౌలు మనస్సు. క్రీస్తు దేవుని కుమారుడు అని కంఠపదంగా మాట్లాడినందుకు రాళ్లతో కొట్టి చంపారు స్టెఫన్ని. అది చూసినా కూడా తన యొక్క హృదయం మారలేదే, సౌలు యొక్క హృదయం. అప్పుడు దేవుడు ప్రభువుని పంపించాడు. అప్పుడు దేవుడు కలగజేసుకోవడం ఆరంభించాడు. చూశాడు, కొంతకాలం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనసు మార్చుకుంటారా అని చూస్తాడు దేవుడు. ఏమండి, ఒక స్టెఫను నేను ఆకాశము తెరవబడిటయు అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తుని నా కళ్ళతో నేను చూస్తున్నాను అని స్టెఫను చెబుతూ ఉండగా కూడా
అనేక మంది రాళ్లతో కొట్టి అతనిని చంపుతుంటే ఆ సందర్భంలో అక్కడ సౌలు ఉన్నాడండి. సౌలు అక్కడ ఉన్నాడు. అలాంటి త్యాగాన్ని లేకపోతే అలాంటి భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవిస్తున్నటువంటి స్టెఫనును చూసినప్పుడైనా సౌలు యొక్క హృదయము కరగలేదే. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? భయంకరమైనటువంటి సన్నివేశం కదండి, రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అది ఆయనకు అర్థమైపోతుంది స్టెఫన్కి. అయినా కూడా స్టెఫన్ ఏం ఒప్పుకుంటున్నాడు? ఇదిగో ఆకాశం తెరవబడింది, అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి చూశాను, ఆయన కుడి పార్శ్వాన ఎవరినైతే మీరు అంగీకరించలేదో ఆ క్రీస్తుని నేను చూస్తున్నాను అని అన్నప్పుడు వాళ్ళందరూ కోపంతో మండిపడి అందరూ కంఠపదంగా ఒక్కసారిగా రాళ్ళు రువి అతన్ని చంపేశారు. మీరు ఎవరినైతే అంగీకరించట్లేదో ఆ క్రీస్తు ఇదిగో దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ఒప్పుకొని తను కన్ను మూస్తే అది చూసినా కూడాట సౌలు మనసు ఏం కాలేదట, కరగలేదు. ఎందుకు తను ప్రాణం పెట్టాడు? ఎందుకు అలాంటి దుస్థితిని ఆయన కోరుకున్నాడు స్టెఫను అని సౌలు కొంచెంగా పైన కొంచెమైనా కూడా ఏం చేయలేదట, అతను ఆలోచన చేయలేదు. ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు స్టెఫను? తండ్రిని చూశానంటున్నాడు, ప్రభువును చూశానంటున్నాడు. మేమంతా ఎవరినైతే అంగీకరించటం లేదో ఆ ప్రభువుని చూస్తున్నానంటున్నాడు. ధైర్యంగా ఒప్పుకున్నాడు, చచ్చిపోయాడు మా కళ్ళ ముందు. అయినా కూడా సౌలు యొక్క మనసు ఏం కాలేదట, మారలేదు. అనేక మందిని చంపుతూ ఉన్నప్పుడు చావబడుతున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ప్రభువుని వెంబడిస్తాం, ప్రభువుని విడిచిపెట్టమని గొంతు మీద కత్తి పెట్టిన ధైర్యంగా మాట్లాడినటువంటి వాళ్ళందరి యొక్క మరణాలను చూస్తున్నా కూడా సౌలు తన మనసు మారలేదు కదండి. ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఇంతమంది దుస్థితిని చూసినా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విధానాలను గమనిస్తూ ఉన్నా కూడా గ్రహించని వాడై గుడ్డివాడైనందుకు ఇక పౌలు మీద చర్య తీసుకోవడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారట? ఎవరు ప్రత్యక్షమయ్యారట? ప్రభువే ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. చూసారా? స్టెఫను చూసి మారుంటే సౌలు, అర్థమవుతుందా నేను చెప్పేది ఏం మాట్లాడాలనుకుంటున్నానో? స్టెఫను చూసినప్పుడైనా, తన మరణాన్ని చూసినప్పుడైనా సౌలు మనసు మారుండాలి కదా, పశ్చాత్తాపం కలిగి ఉండాలి కదా. ప్రభుని చూస్తేనే కదా కళ్ళారా అతను మరణిస్తున్నాడు ధైర్యంగా అని సౌలు అక్కడైనా మారు మనసు పొందుండాలి. అనేక మందిని చంపుతూ ఉంటే వాళ్ళు చస్తున్నారు, మాకు ప్రభువే కావాలని చస్తున్నా కూడా మరి సౌలుకి మారు మనసు కలగటం లేదు. ఇవన్నీ చూస్తున్నా కూడా సౌలుకి మారు మనసు కలగక ఆ దుర్మార్గమైన చర్య చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాలంటే ఇప్పుడు ఎవరు కలగజేసుకోవాలట? ప్రభువే కలగజేసుకోవాలి, ప్రభువే కలగజేసుకోవాలి. ఆయనే దమస్కు గేటు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. రేయ్ సౌలా, ఆగు, ఎక్కడికి రా నువ్వు పోతున్నావు? దమస్కులోకి వెళ్తావా? అక్కడ నా శిష్యులను టచ్ చేస్తావా? కాదు, నీకు ఈ ఆటలిక సాగవు. నీ ఆటలిక యెరూషలేములోనే అయిపోయాయి. దమస్కు గేట్ దగ్గర నీకు స్పాట్ పెట్టాను. ఇక్కడ నుంచి నువ్వు ఏమవుతావు అంటే ఇక నువ్వు సౌలుగా పిలువబడవు, పౌలుగా మార్చబడతావు. ఎలా అయిపోతాడంటే ఇక ప్రభు కలగజేసుకుంటే ఒక మనిషి ఎలా మారిపోతాడో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు భయంకరమైనటువంటి వేడి, శ్రమ, వెలుగు, కళ్ళు పోయాయి, బోర్లు పడిపోయాడు. 3 రోజులు ఆహారం లేకుండా పడిపోయాడు ఊళ్ళో. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలండి? అర్థమైందా? ఎందుకు అంత పరిస్థితి తెచ్చుకోవాలి? అనేక మరణాలు చూసైనా సింపుల్గా మారు మనసు పొందుంటే సౌలుకి దమస్కు గేటులో జరిగిన పరిణామం జరిగేది కాదు కదా. ప్రశాంతంగా మారు మనసు పొందుంటే, మాట వినుంటే, మాట విని మారు మనసు పొందుంటే, భయపడుంటే అలా జరగదు కదా. ఇక ప్రభు కలగజేసుకున్న తర్వాత భయంకరమైనటువంటి వెలుగు సౌలుని ఆవరించినప్పుడు తనకేమైపోయిందంటే కళ్ళు కనపడలేదండి, కళ్ళు పోయాయి, ఇక కళ్ళు పోయాయి, బోర్లు పడిపోయాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా, నువ్వు ఎలారా నన్ను హింసిస్తున్నావు? అప్పుడు సౌలు అంటున్నాడు,
ప్రభువా నువ్వెవడయ్యా, ఇంకెవడనరా, ఎవరినైతే నువ్వు హింసించుచున్నావో, ఏ నామాన్ని ధరించిన వాడినైతే నువ్వు హింసించుచున్నావో ఆ యేసునేరా నేను. ఇప్పుడు లేయి పైకి, ఇప్పుడు పైకి లేయి, దమస్కు ప్రాంతంలోనికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో ఇక నుంచి నేను చెప్తా విను అన్నాడు. సరెండర్ అయిపోయాడండి. ప్రభు యొక్క సరెండర్ అయిపోయాడు సౌలిక. ఇప్పుడు తన వాళ్ళు, తనతో కూడా వచ్చినటువంటి వాళ్ళు సౌలుని పైకి లేపుతుంటే పాపం వీళ్ళే ఆయన పైకి లేపాల్సి వచ్చిందే కానీ ఆయనకి ఏం లేకుండా పోయినాయంట. 9వ వచనంలో, 8, 9 వచనాలు. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనక ఉండెను. ఎందుకండి ఆ దుస్థితి? అలాంటి దురవస్థ ఎందుకు పడాలి మనిషి? అనేక మంది మరణాలను చూసినప్పుడైనా, ఒకడి మరణంగా పైన ఒకడి మరణాన్ని చూసినప్పుడైనా సౌలు యెరూషలేములోనే మారు మనసు పొందుంటే ఇక్కడ సౌలుకి ఇలాంటి పరిస్థితులు వచ్చుండేదా? అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? ఎంతో మందిని సౌలు చంపుతూ ఉన్నాడు కదా. మేము చావనైనా చస్తాం కానీ ప్రభువుని విడిచిపెట్టం అని వాళ్ళు మరణిస్తున్నారే. ఆ మరణాలను చూసైనా, ఒకడి మరణం కాకపోయినా ఒకడి మరణాన్ని చూసైనా సౌలు ఏం చేసి ఉండాలట? మారు మనసు పొంది ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి. ఈరోజు 12,000 ఇల్లులు సైతం, కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణం, ఆ ప్రాంతం అంతా దగ్ధమైపోయింది అంటే, సుమారు కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే అక్కడ ఏం జరుగుతుంటుందో తెలుసా అండి? అక్కడ ఏం జరుగుతుంటుందంటే పాపము అక్కడ తాండవాడుతుంటుందండి. ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో పాపం తాండవాడుతుంటుంది. దేవుడితో మాకు ఇక పని లేదు అని అంటున్నారు అక్కడ. ఆ ప్రాంతం, దేవుడితో మాకు ఇక పని లేదు. క్లబ్బులు, పబ్బులు, సినిమాలు, భయంకరమైనటువంటి ఆలోచన, భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైనటువంటి నేరాలు ఆ ప్రాంతం అంతా. దేవుడు చూశాడు. చుట్టుపక్కల జరుగుతున్న దానిని బట్టి అయినా సరే ఒక మనిషి మార్పు చెందితే, ఒక ప్రాంతం మార్పు చెందితే ఆ ప్రాంతాన్ని దేవుడు విడిచిపెడతాడు. కానట జరుగుతున్నది కూడా ఆ ప్రాంతం చూసి గ్రహించకపోయినందున ఈరోజు దేవుడు ఏం చేశాడంటే దేవుడే కలగజేసుకున్నాడు. అందమైన పేక మేడలు కట్టుకుని అందులో ఎగురుతూ, గంతులు వేస్తూ, తాగుతూ, తూలుతూ ఉంటే నన్ను అడిగేవాడు లేడు అని అన్నప్పుడు, చివరికి ఆ ప్రదేశంలో ఉన్న గవర్నమెంట్నే వాళ్ళ స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఇక ఆ ప్రాంతాన్ని కట్టడి చేయాలంటే, ఆ ప్రాంతాన్ని అదుపులో ఉంచాలంటే ఇక ఎవరు కలుగు చేసుకోవాలట? దేవాతి దేవుడే కలుగు చేసుకోవాలి. సౌలుని కట్టడి చేయడం ఎవరి తరం కాలేదండి. సౌలుని చూస్తే గడగడ వణికిపోతున్నారు అందరూ. భూమి మీద సౌలుని ఆపగలిగేవాడు ఎవడో లేకపోయినందున ఇక దేవుడు ఏం చేశాడట? ప్రభువే కలగజేసుకోవాల్సి వచ్చింది. ఆయనే కలగజేసుకొని సౌలు యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి ఆయనే దిగి వచ్చాడు. ఈరోజు ఆ ప్రాంతం కూడా కాలి బూడిదైపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడున్నటువంటి మనుషులు విచ్చలవిడితనం, భయంకరమైనటువంటి ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగేటువంటి ప్రదేశం అది. ధనమే సమస్తానికి మూలం అనుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని గురించినటువంటి ఆలోచన కొంచెమైనను లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రదేశం అది. చూడలేకపోయాడు దేవుడు. చూశాడు. ఈ భూమండలంలో కొన్ని దిక్కుల జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విపత్తులను చూసైనా మరొక ప్రాంతమైనా, ఈ ప్రాంతమైనా మారు మనసు పొందుతారు, మనుషులు మార్పు చెందుతారు అని దేవుడు ఒకసారే మొత్తాన్ని అంతం చేయకుండా అక్కడక్కడ జరిపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే వాటిని వింటూ కూడా ఈరోజు ప్రాంతాలు ఏమవటం లేదట?
మారు మనసు పొందటం లేదంట. తన యొక్క మనసుని, తన యొక్క స్థితిని మార్చుకోవటం లేదట. నీనెవే పట్టణానికి యోనాని పంపించినప్పుడు నిజానికి నీనెవే పట్టణం హిట్ లిస్ట్లో ఉంది. దేవుని యొక్క హిట్ లిస్ట్లో ఉండిపోయిందండి నీనెవే పట్టణం. ఆ పట్టణం మొత్తాన్ని నాశనం చేయాలని దేవుడు ఫిక్స్ అయిపోయాడు. అయితే చివరిగా యోనాను పంపించాడండి. చివరి ఛాన్స్ యోనాని పంపించాడు. యోనా నీనెవే పట్టణానికి వెళ్ళాయా అని అన్నాడు. అయితే పాపం ఈయన నీనెవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. అది మనకు తెలిసినటువంటి స్టోరీయే. అయితే మొత్తానికి దేవుడు మళ్ళా ఆయన సముద్రంలో పడేయడం జరిగింది. తీసుకొని పోయి దేవుడు మళ్ళా నీనెవే పట్టణానికి పంపించాడు. నీనెవే పట్టణానికి యోనా వెళ్ళి అక్కడ యోనా ఏం చేశాడు? నీనెవే పట్టణానికి వెళ్ళంటే, మీ యొక్క దుష్క్రియలు మానుకుంటే మంచిది, మీ యొక్క దుశ్చర్యలు మానుకుంటే మంచిది, మీరు మారు మనసు పొందితే మంచిది, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీద కురవబోతుంది అని ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో అప్పుడు ఆ రాజు మారు మనసు పొంది భయపడి తనకున్నటువంటి రాజవస్త్రాలన్నిటినీ తీసి పక్కనేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆకాశం అందున్నటువంటి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. యోనా పోకుండా ఉండి, యోనా ప్రకటింపకుండా ఉంటే, వాళ్ళు మారు మనసు పొందక ఉంటే ఆ ప్రాంతం మొత్తాన్ని దేవుడు ఏం చేసేవాడట? చంపేసేవాడంట, నాశనం చేసేవాడు ఆ ప్రాంతాన్ని. అయితే ఆ ప్రాంతం నీనెవే పట్టణం రక్షింపబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వర్తమానం వెళ్ళినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, భయపడ్డారు మొదట దేవునికి, భూమికి, ఆకాశానికి దేవాతి దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఇదిగో నా చేత మీకు వర్తమానం పంపిస్తున్నాడు, మీ దుష్క్రియలు మానుకోండి, మీరు మారు మనసు పొందండి, మీరు మంచి ప్రవర్తన గలవారై మీరు జీవించిన ఎడల మీరు బ్రతుకుదురు అనేటువంటి సమాచారాన్ని యోనా చెప్పినప్పుడు రాజు గడగడ వణికిపోతాడండి. రాజు గడగడ వణికిపోతాడు. తన రాజవస్త్రాలు తీసి పక్కనేస్తాడు, గోనె పట్ట కట్టుకుంటాడు, బూడిదలో కూర్చుంటాడు, ఒక ప్రకటన చేస్తాడు. మన రాజ్యం, మన ప్రాంతం, మన ఊరంతా ఏం చేయాలంటే అందరూ ఉపవాసం ఉండాలి, పశువులకు కూడా గడ్డి వేయకూడదు, పశువులు సైతం కూడా ఎలా అయిపోవాలట? ఉపవాసం ఉండాలి అని ఒక చాటింపు వేయించాడండి యోనా నీనెవే పట్టణం రాజు. ఎప్పుడైతే ఆ యొక్క ఆజ్ఞను మరి ఆ యొక్క దాన్ని వాళ్ళు శిరస వహించి మరి అందరూ ఉపవాసం ఉండి మరి వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు దేవుని యొక్క కోపము ఆ ప్రాంతం మీద కురవకుండా దేవుడు దాన్ని ఆనుచుకున్నవాడయ్యాడు. అంటే జరుగుతున్నటువంటి విపత్తులను చూసి, ప్రమాదాలను చూసి మరొక ప్రాంతం, మరొక మనిషి ఏం చేయాలంట? దాన్ని గ్రహించాలట. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ఆ ప్రాంతంలో జరుగుతుంది కదా, ఆ ప్రాంతంలో ఎందుకు జరుగుతుంది? రేపు మన ప్రాంతంలో ఎందుకు జరగకూడదు అనట ఆలోచన చేయాలట. అలా ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు మనం ప్రమాదంలో నుంచి మనం తప్పించుకుంటాం. మరి సౌలు అలా గుర్తించిన వాడు కాదు. సౌలు అలా గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదంటే అతడికి ఏమి లేవో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం ఒకసారి చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఈ పత్రిక రాసింది పౌలు గారే. పత్రిక రాసింది ఎవరట? ఈ పత్రిక రాసింది ఎఫెసీ పట్టణానికి పత్రిక రాసింది పౌలు గారే. అయితే ఈ పౌలు గారు ఈ పత్రిక రాస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మీకు దేవుడు ఎవరో, ప్రభు ఎవరో మీరు గ్రహించగలిగారు అనేటువంటి విషయాన్ని మరి పౌలు గారే రాస్తూ ఉన్నాడు. మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి సౌలుకి ఏం లేవట? మనోనేత్రాలే వెలిగింపబడాలి. ఆయనకి లేవు, అప్పుడు లేవు ముందు. ఈ ఎఫెసీ ప్రాంతానికి ఉత్తరాన్ని రాసేటప్పటికి మనోనేత్రాలు పౌలు గారికి బాగా వెలిగిపోయి ప్రభు గారికి ఎంతో కష్టపడుతూ ఆయన సేవ చేస్తూ ఉన్నాడు.
ఆ సమయంలో ఎఫెసీ ప్రాంతానికైనా ఉత్తరాన్ని రాశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమని రాస్తున్నాడంటే, మీరు ప్రభువును గుర్తించగలిగారంటే కారణం ఏంటంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన క్రీస్తుని మీరు ఏం చేయగలిగారట, గుర్తించగలిగారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఆ ఎఫెసీ ప్రాంతానికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. అంతకుముందు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులను చంపుతూ ఉన్నప్పుడు మరి ఆయనకు కూడా ఏం లేవట, మనోనేత్రాలు వెలిగింపబడాల, గుడ్డోడుగా ఉన్నాడట ఆయన. భౌతికమైన నేత్రాలే తప్ప మనోనేత్రాలు లేవు. ఇప్పుడు మనిషికి కనబడాల్సినవి, మనిషికి వెలిగింపబడాల్సినవి ఏంటంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై ఉండాలి ప్రతి మనిషి. ఎప్పుడైతే ప్రతి మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడి ఉంటాయో ఆ వ్యక్తి మాత్రమే దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి మాత్రమే దేవుని గురించి చెప్పేటువంటి ప్రతి మాటని గుర్తించగలడు. అలాంటి వ్యక్తి మాత్రమే మంచి నిర్ణయాన్ని తీసుకోగలడు. నేను దేవుణ్ణి మాత్రమే ఇష్టపరచాలి, దేవుణ్ణి మాత్రమే సంతోషపరచాలి, నా సంతోషాన్ని నేను కోరుకోకూడదు, కానీ నన్ను నమ్మినటువంటి నా ప్రభు యొక్క సంతోషాన్ని నేను కోరుకున్నవాడనై తాను చెప్పినటువంటి జీవితాన్ని నేను జీవించాలి అని ఏ మనిషి అయితే నిర్ణయం తీసుకుంటాడో వాని యొక్క మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నట్లే. ఇప్పుడు మన జీవితం అలాంటిది కాదనుకోండి, అలాంటి జీవితం మనం జీవించట్లేదనుకోండి, ఇప్పుడు మన మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్నాయా, వెలిగింపబడి ఉన్నాయా? ఆలోచన చేయాలి మీరే. మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నాయా, గుడ్డితనం కలిగి ఉన్నాయా? గుడ్డితనంగానే ఉన్నాయండి. ఎప్పుడైతే మనం దేవుని ఇష్టానుసారంగా మనం జీవించట్లేదో, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమించటం లేదో, అప్పుడు అలాంటి యొక్క మనిషి యొక్క నేత్రాలంట గుడ్డితనంగా ఉన్నాయి. ఆయనకి అన్ని విషయాలు తెలుసంట. మోషే ధర్మశాస్త్రాలు కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా పౌలు గారికి తెలుసట. తెలిసినా కూడా మరి ఎందుకు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నాడు, ఎందుకు క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్నాడు? మరి ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉన్నాయి కదా, వాటిని చదివానంటున్నాడు కదా, మరి ఎందుకు మరి వీళ్ళని చంపుతూ ఉన్నాడంటే ఆయనకి ఏం కొదవ ఉన్నింది పౌలుకి అంటే మనోనేత్రాలు గుడ్డితనం ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు కనపడకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం కదండి, చాలా ఇబ్బంది పడతాం. ఈ కళ్ళు కొంచెం మందగిచ్చినా మనం వెంటనే హాస్పిటల్కి పోతాం, దానికి కావలసిన వైద్యాన్ని మనం తీసుకుంటాం, కళ్ళద్దాలు వేసుకుంటాం, డ్రాప్స్ వేసుకుంటాం, ఇంకా ముందుకు పోతే ఆపరేషన్ కూడా చేసుకొని మనం కళ్ళని శుభ్రపరచుకుంటాం. ఎందుకంటే ఈ కళ్ళు ఈ దేహం మొత్తాన్ని నడిపించాలా, ఈ దేహం మొత్తానికి కళ్ళు దీపాలు అయి ఉంటాయి. కాబట్టి ఈ కళ్ళు ఈ యొక్క శరీరం అంతా మంచిగా ఉండాలంటే మరి కళ్ళు కూడా దానికి అవసరమై ఉన్నాయి. అలాగే మనస్సు యొక్క కళ్ళు కూడా అలాంటివే. నీవు మంచి ఆలోచన, మంచి నిర్ణయాన్ని తీసుకొని మంచి జీవితం మనం జీవించాలంటే మనోనేత్రాలు వెలిగింపబడి ఉండాలి. మనోనేత్రాలు కూడా ఏమై ఉండాలంట, వెలిగింపబడి ఉండాలి. చూద్దాం మనం ఒకసారి. ఆదాము అవ్వల్ని మొట్టమొదటిగా దేవుడు వాళ్ళని కలిగించినప్పుడట వారు వస్త్రాలు లేక దిగంబరులుగా ఉన్నారంట. ఆ మాట చదువుదాం, ఎంత బాగుంటుందో. దాని గురించి మనం కాసేపు ఆలోచన చేద్దాం. 23-24 రెండో అధ్యాయము, 23-24 ఆది కాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దిగంబరులుగా ఉన్నారంట, సిగ్గు ఎరగకుండా ఉన్నారంట. అంటే మేము బట్టలు లేకుండా ఉన్నాం అన్నటువంటి ఆలోచనే వాళ్ళకి లేదంట. చిన్నపిల్లలేం కాదు, పెద్దవాళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆదాము అవ్వాలని తయారు ఎలా చేశారంటే పసిబిడ్డలాగా చేయలేదు వాళ్ళని. మామూలుగా వాళ్ళు స్త్రీ పురుషుల్లాగానే, పెద్దవాళ్ళగానే, యవ్వనస్తుల్లాగానే వాళ్ళిద్దరిని దేవుడు చేశాడు.
చేసిన తర్వాత వాళ్ళని ఎలా ఉంచాడంటే దిగంబరులుగా ఉంచాడంట. అయితే వాళ్ళు దిగంబరులు అనేటువంటి సంగతి వాళ్ళు ఎరగకుండా, అంటే సిగ్గు ఎరగకుండా ఉన్నారు. అంటే సిగ్గు ఎరగకుండా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ నేత్రాలతో వాళ్ళు చూస్తూ ఉన్నారు? పసిపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నా ఒకటే, బట్టలు లేకపోయినా కూడా వాళ్ళ ప్రవర్తన ఒకలాగానే ఉంటాయి. బట్టలు ఉన్నా వాళ్ళ రోడ్డు మీదకి వచ్చేస్తారు, బట్టలు లేకపోయినా కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి సిగ్గు అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆత్మస్వరూపులుగానే అంతవరకు ఉంటారు. ఈరోజు మనం అలా తిరగలమా? మనం అలా తిరగలేము. ఎందుకంటే మన భౌతిక నేత్రాలు బాగా కనబడుతున్నాయి, మనోనేత్రాలు ఏమైపోయినాయి? మనకి గుడితనం అయిపోయాయి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆదాము అవ్వలకు కూడా ఏమైపోయిందంట? అప్పుడు వాళ్ళు ఒళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చిందంట. అరే మనం ఏంది దిగంబరులుగా ఉన్నామే, బట్టలు లేకుండా ఉన్నామేంటి? అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చి ఆకులు కట్టుకున్నారట. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, పాపం వారిలోనికి ప్రవేశించినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంట? సిగ్గు కలిగిందంట. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు ఈ నేత్రాలు పనిచేయడం ప్రారంభమయ్యాయి, మనోనేత్రాలు ఏమైపోయినాయట? గుడ్డితనం కలిగిపోయాయి. ఇప్పుడు చూడండి, ఈ నేత్రాలతో మనం దేన్ని చూస్తున్నామో అదంతా ఒట్టి అబద్ధమే, అదంతా అశాశ్వతమే. ఇప్పుడు ఈ కళ్ళు లోకం అంతటిని చూస్తున్నాయి, లోకంలో ఉన్న ప్రతి వస్తువుని చూస్తున్నాయి. ఈ కళ్ళతో చూసే ఏదైనా సరే అదంతా అబద్ధమే, అదంతా మాయా, అదంతా మాయా. ఇప్పుడు మనం మాయ వైపే పరిగెడుతున్నామే తప్ప, ఇంకోటి అంటాము ఎండమావి లాంటిది. ఎలాంటిదట? ఎండమావి లాంటిది. ఎండమావి అంటే తెలుసా మీకు? ఎండమావి అంటే ఎంతమంది తెలుసు చెప్పండి? ఎండమావి అంటే మనం ఒక అడవి ప్రాంతంలోనికి మనం వెళ్ళాం అనుకో, దూరం నుంచి చూసినప్పుడు నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది, నీళ్లు కదులుతున్నట్టుగా. తార్ రోడ్డు మీద కావచ్చు, బయట కూడా అడవుల్లో కానీ మామూలు నేల మీద కూడా మనం దూరం నుంచి చూస్తున్నప్పుడు అక్కడ నీళ్లు ఉన్నట్టు, నీళ్లు కదులుతున్నట్టు మనకు అనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు. ఆ సన్నివేశాన్ని ఏమంటున్నాడంటే, మరి ఆ సన్నివేశాన్ని ఎండమావి అనేటువంటి మాట అక్కడ వాడడం అనేది, ఎండమావి లాంటి ప్రదేశం అంటే అది ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అక్కడికి పోతే అది ఉండదు. ఈరోజు మనం ఈ లోకం అంతా కూడా ఎండమావి లాంటిదే. ఎందుకు అంటే ఈ కళ్ళతో చూసే ఈ లోకం అంతా అశాశ్వతమైనది. ఒకరోజు ఇది కాలి బూడిదైపోద్ది. ఏమైపోద్దట? కాలి బూడిదైపోద్ది. ఒకరోజు ఇదంతా నాశనం అయిపోద్ది, కాలి బూడిదైపోద్ది, ఇది ఉండదు. అలాంటి దాన్ని ఈరోజు మనిషి చూసుకొని మరి పరుగులు తీస్తూ ఉన్నాడు. మనిషి నిత్యత్వాన్ని విడిచిపెట్టి, నిత్య దేవుణ్ణి విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టట ఈ లోకం వైపే మనిషి పరిగెడుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇది దేవుని వలన కలిగింది కాదు, అపవాది వలన కలిగింది. నేత్రాశ, ఈ కళ్ళతో మనం చూస్తున్నదంతా ఇది నిజమని, ఇది శాశ్వతమని, దీనిని మనం అనుభవించాలని, దీనిని మనం తినాలని, తాగాలని, కట్టుకోవాలని, సంపాదించుకోవాలని కళ్ళతో చూసి దాన్ని మనం మోహిస్తుంటాం, దాన్ని మనం ప్రేమిస్తుంటాం, దాన్ని వెంటబడి వెళ్తుంటాం. అయితే అది ఒకరోజు మాయలాగా కనపడుతుంది. ఏమి ఉండదు ఒకరోజు చూస్తే. మా నాన్నగారిని నేను సుమారు ఒక 25 సంవత్సరాలు చూశానండి. పుట్టిన కాడి నుంచి ఒక 25 సంవత్సరాలు చూసా. నేను తెలియని కాలంలో అనుకున్నా ఈయన నాతో పాటు శాశ్వతంగా ఉంటాడేమో అని అనుకున్నా. అయితే నాకు 24-25 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేను ఎవరినైతే వెంబడిస్తున్నానో మా నాన్న ఒకరోజు మాయమైపోయాడు. ఏమైపోయాడట? ఒకరోజు మాయమైపోయాడు. లేడండి, నా కళ్ళ ముందు లేడిక, మాయమైపోయాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్పండి? మనం కళ్ళతో చూస్తున్నదంతా ఒట్టి మాయ, అది అశాశ్వతము, అది ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. దాన్ని చూసి మోసపోబాకండి.
ఆ వ్యర్థమైన దాన్ని చూసి వెంబడి పోవాకండి. ఆ వ్యర్థమైన దాన్ని ఆశించి నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు. నిత్య నిత్య మహిమలోకి నిన్ను నడిపించేటువంటి నిత్య దేవుని వైపే చూడు. పౌలు ఏం చేస్తున్నాడంట? సౌలుగా ఉండి మనోనేత్రాలు లేనివాడై, గుడ్డోడై, మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి క్రీస్తుని గురించిన సమాచారం కనబడిన వాడై క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే దమస్కు గేటు దగ్గర మరి ప్రభు ప్రత్యక్షమై వాడి గుడ్లు పిండేశాడండి. ఏం చేశాడట? గుడ్లు. మనం అప్పుడప్పుడు కోపం వస్తే అదే కదా అంటాం. ఎవరైనా చూస్తున్నారు నేరుగా, అప్పుడు మనకేమనిపిస్తుంది? అలా చూడవా గుడ్లు లోడేస్తామంటాం అంటలాండి. ఇప్పుడు సౌలుకి కనబడనటువంటి మనోనేత్రాలను వెలిగించడానికి, గుడ్డి వైపోయినటువంటి నేత్రాలను వెలిగించడానికి ఇప్పుడు ఏ గుడ్లు పట్టుకొని పిసికాడంట దేవుడు? భౌతికమైన నేత్రాలను ఏం చేశాడట? గుడ్డు లోడేసేసాడు. 3 దినాలు చూపు లేనివాడు అయిపోయాడట. 3 దినాల తర్వాత ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు తన కళ్ళలో ఉండేటువంటి పొరలు రాలిపోయాయి. ఎప్పుడైతే ఆ పొరలు రాలిపోయాయో మళ్ళా ఆ కళ్ళు కనబడడం ప్రారంభమవుతాయి. అక్కడ నుంచి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. సౌలా సౌలా అని ఎప్పుడైతే స్వరాన్ని విన్నాడో అక్కడ నుంచి మరి మనోనేత్రాలు ఏమైనాయి అంట? వెలగడం ఆరంభం అయ్యాయి. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఇప్పుడు ఎలా అయ్యాడంటే సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలుగా ఉన్న వ్యక్తి ఎలా అయిపోయాడట? పౌలుగా మార్చబడ్డాడు. భయంకరమైన రూపంతో ఉన్నటువంటి సౌలు సాత్వికుడిగా పౌలుగా మారిపోయాడు. రాక్షస స్వభావం కలిగినటువంటి సౌలు పసిబిడ్డ స్వభావంలా మారిపోయాడు, పౌలులా మారిపోయాడు. పౌలును చూసినా ఒకటే, పసిబిడ్డను చూసినా ఒకటేనండి. ఎలా అయిపోయాడట? పౌలు ఎలా మారిపోయాడంటే, సౌలు పౌలుగా మారిపోయి ఎలాంటి స్వభావం కలిగిన వాడు అయిపోయాడంటే, పసిబిడ్డను చూసినా ఒకటే, పౌలును చూసినా ఒకటే. ఎప్పుడైతే అతడు అలా మారిపోయాడో సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. తనలో ఉన్నటువంటి పాప పురుషుణ్ణి సిలువలో చంపేశాడు పౌలు. క్రీస్తుని ధరించుకున్నవాడే గలతీ పత్రికలో అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, నా యందే క్రీస్తే జీవిస్తాడు. నా యందిక క్రీస్తు జీవిస్తాడు. క్రీస్తుకి ఎగనెస్ట్గా ఉన్నటువంటి పౌలు ఇక క్రీస్తే నా యందు జీవిస్తాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఇతనికి ఉన్నటువంటి గుడ్డితనం కలిగినటువంటి మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగింపబడ్డాయో అప్పుడు మళ్ళా ఏం చేశాడంటే, మోషే ప్రవక్తల గ్రంథంలో ఎవరిని గురించి రాయించాడో దేవుడు అప్పుడు కనబడుతున్నాయంట. చూడండి విచిత్రం. గమాలియేల్ అని ఒక ఆయన దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నప్పుడు యేసు ప్రభు గురించి రాయబడిన సంగతులు అక్కడ ఎందుకు అప్పుడు కనుక్కోలేకపోయాడు. ఎప్పుడైతే ప్రభు దర్శనం వచ్చిందో ఆ తర్వాత నుంచి అదే మోషేయు ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో నుంచి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆ మాట కూడా చదువుదాం, ఎంత బాగుంటుందో. మనం ఆ మాట కూడా ఒకసారి మనం చదువుదాం. అపొస్తల కార్యం 26వ అధ్యాయము. అపొస్తల కార్యములు 26వ అధ్యాయం. ఈ పాఠం మనం వచ్చే వారం కూడా చెప్పుకుందాం. అపొస్తల కార్యం 26వ అధ్యాయం 22, 23 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. అయినను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. ఎవరి వలన సహాయం పొందాడంట పౌలు గారు? దేవుని వలనే. దేవుడే నన్ను మార్చాడు, దేవుడే నాకు బుద్ధి చెప్పాడు, దేవుడే నా మనోనేత్రాలను వెలిగించాడు. అది దాని పౌలు గారి యొక్క సారాంశము. చదువుదాం. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును
వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పబడినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చిచుంటిని. అంతకుముందు ఈ ప్రవక్తల గ్రంథం మోషే గ్రంథాన్ని చదివాడు గమలీయేలు పాదాల దగ్గర కూర్చొని. అప్పుడు కనబడలా క్రీస్తుని గురించి, ఇప్పుడు కనబడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా దేని గురించే చెప్తున్నాడంట? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీ నేను చెప్పట్లేదు, అవే మళ్ళా తీసుకొని చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎట్ట కనిపిస్తున్నాడు ఆ ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తు? అంతకుముందు ఎందుకు కనిపించలేదు? అదనమాట. అంతకుముందు ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి పౌలు గారి కంటే? మనోనేత్రాలు అంతకుముందు గుడ్డోడు అయిపోన్నాడు, తర్వాత మనోనేత్రాలు వెలిగింపబడిన వాడై అప్పుడు సంగతులను చూస్తే ఆయన గ్రహిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సంగతులు మనకు అర్థం అవ్వాలంటే మన మనస్సు వెలిగింపబడాలి. మనస్సుకున్నటువంటి నేత్రాలు కూడా ఏమవ్వాలంట? వెలిగింపబడాలి. మీకు ఎప్పుడైనా చెప్పొద్దో లేదో తెలియదు కానీ నాకైతే చెప్పొద్దండి. దేవుని మందిరానికి కానీ, ఆరాధనకి కానీ, క్రమానికి కానీ, దేవుని పనికి కానీ ఎప్పుడైనా మనం నిర్లక్ష్యం చేసి పోదాములే అని అనుకుంటే వెంటనే నా మనస్సాక్షి నిద్రలేసి నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. ఏమి పోవా, టైం అవుతుంది, పోవా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటుందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరిలో మరి అలాగ ప్రశ్నిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే మాత్రం దేవుని పని అన్నప్పుడు, దేవుని కార్యం అన్నప్పుడు నా మనస్సాక్షి నన్ను లేపి తడుతుంది. టైం అవుతుంది, పోవా అని అంటది. ఎప్పుడైతే అలాంటి అనుభవంలోకి మనం వస్తామో ఒక దేవుని మందిరానికి వెళ్ళే సమయమే కాదు కానీ మనం చేసేటువంటి ప్రతి పని విషయంలో కూడా అది దేవునికి వ్యతిరేకమైన పని అయితే ఇదే మనస్సాక్షి నీకేం చెప్తుందంట? ఏంటి నువ్వు చేసే పని, ఏంటి నువ్వు చూసేది, ఏంటి నువ్వు మాట్లాడేది అని మన మనస్సాక్షి అంటే లోపల చెప్తుంది. అలా ఎవరికైతే చెబుతుందో, అలా ఎవరైతే ఆ మనస్సాక్షిని వెంబడిస్తున్నారో అలాంటి వ్యక్తి యొక్క మనోనేత్రాలు మాత్రమే వెలిగింపబడి ఉన్నట్టు. లేకపోతే ఆ మనోనేత్రాలు ఏమైపోయి ఉన్నట్టట? గుడ్డితనం. ఎప్పుడైతే మనిషి యొక్క మనోనేత్రాలు గుడ్డితనంగా ఉంటాయో అప్పుడు దేవుని సంగతులను మనిషి ఆలోచించలేడు, మనిషి చూడలేడు. చూడపోవడాన్ని బట్టే సౌలు అనేక మంది క్రైస్తవులను చంపాడు. ఎప్పుడైతే ప్రభు కనబడి సౌలా అని పిలిచి తన యొక్క మనోనేత్రాలను వెలిగించాడో అక్కడ నుంచి ఏమైపోయిందంట? అక్కడ నుంచి క్రైస్తవ సమాజమే తన ఇల్లుగా మారిపోయింది. క్రైస్తవ సమాజాన్ని పొట్టుకొని చంపినటువంటి సౌలు ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో అక్కడ నుంచి క్రైస్తవ సమాజమే తనకి ఇల్లు. అర్థమైంది నేను చెప్పిన పాఠం? అంతకు ముందేమో క్రైస్తవ సమాజాన్ని చంపినటువంటి సౌలుకి మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత క్రైస్తవ సమాజమే ఆయనకి ఇల్లు, అదే ఆయనకి జీవితం, అదే ఆయనకు ప్రాణాధారం. అందుకే మరి ఆయన ఎన్ని పత్రికలు రాశాడు బైబిల్ గ్రంథంలో. అనేక మంది పుస్తకాలు రాశారు. కొందరు ఒక పుస్తకం రాస్తే మరికొంతమంది 1-2 పత్రికలు రాస్తే పౌలు గారు సుమారు 13-14 పత్రికలు రాశాడు. కొన్ని వేల కిలోమీటర్లు ఆయన విస్తీర్ణం ఆయన జర్నీ చేసి అనేక సంఘాలు మరి నిర్మాణానికి, అనేక సంఘాలను ఏర్పాటు చేయడానికి మరి సౌలు ప్రయాసపడినటువంటి వ్యక్తి. ధైర్యంగా ప్రభు యొక్క సేవలో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఏ ప్రాంతానికైనా సరే పౌలు ధైర్యంగా వెళ్ళి సువార్తను బోధించినటువంటి వాడు. ప్రేమైన దేవుని వారలారా, మనం ఆలోచన చేయాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం? మనోనేత్రాలు వెలిగింపబడిన వారంలా ఉన్నామా, లేకపోతే మనోనేత్రాలు గుడ్డితనం కలిగినటువంటి వారమై ఉన్నామా? ఈ తేడా అనేది మనకు అర్థమైపోద్దండి. మనం ఎప్పుడైతే దేవుని సంగతుల మీద ఆసక్తి చూపుతుంటామో, దేవుని గురించినటువంటి భావం కలిగి ఎప్పుడైతే ఉంటామో, దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుంటామో, మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటామో అలాంటి వ్యక్తికి మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నవి.
అందుకే ఎఫెసీ పత్రిక పౌలు గారు రాస్తూ, మీరు అన్యజనులుగా ఉన్నటువంటి వారు, విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వారు, ఇప్పుడు భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి యెహోవా దేవుణ్ణి, అలాగే యేసు ప్రభువుని మీరు వెంబడిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, మీకేం కలిగింది అంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కాబట్టి నిజదేవుడు ఎవరో మీరు గ్రహించారు అని ఎఫెసీ పత్రిక ఆ ప్రాంతానికి పౌలు గారు రాస్తూ ఉన్నారంట. ఈరోజు మనం కూడా పూర్వం విగ్రహారాధికులం, అన్యజనులము, దేవుడే ఎరగనటువంటి ప్రజలంగా ఉన్నాం. అయితే ఈరోజు క్రీస్తుని మనం కనుగొన్నాం. తండ్రి అయిన దేవుడు ఎవరో మనం గుర్తించాం. యేసు ప్రభు ఎవరో మనం గుర్తించాం. ఆయన మన కొరకు ఏమి చేశాడు అనేది మనం గుర్తించామంటే మనకు కూడా క్రమంగా ఏం జరిగిందట, స్వార్థ మనకు అందింది. మన మనోనేత్రాలు కూడా మనకి వెలిగింపబడ్డాయి. వెలిగింపబడ్డాయా అందరికీ? వెలిగింపబడితే మనం ఏం చేయాలంటే మన జీవితం మరి ప్రభు చెప్పినట్లుగా మనం కొనసాగాలి. ఈ పాఠం ఇంకా మనకుంది. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం ఈ పాఠాన్ని కొనసాగిద్దాం. వచ్చే ఆదివారం మనం ఏమి నేర్చుకుంటామంటే, మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడడానికి మనం ఏం చేస్తే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి? ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, నేను సత్య మార్గమును కోరుకొనుచున్నాను. దేన్ని కోరుకోవాలట? మనం సత్య మార్గాన్ని మనం కోరుకోవాలి. నీతి మార్గాన్ని మనం కోరుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం సత్య మార్గాన్ని కోరుకుంటామో అలాంటి వ్యక్తి యొక్క మనోనేత్రాలను దేవుడు వెలిగించడానికి సహాయం చేస్తాడు. ఒక మాటని మనం చదువుకొని ముగిద్దాం. ఆ మాటని మనం వచ్చే ఆదివారం ముందుకు తీసుకుని వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 119 కీర్తన 18వ. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే మరి దావీదు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను నేను ఆశ్చర్యమైనటువంటి సంగతులు అంటే నీవు రాయబడినటువంటి సంగతుల్లో ఉన్నటువంటి నిజమైన సారాంశాన్ని నేను గ్రహించినట్లుగా నా కన్నులు తెరువుము. అంటే కన్నులు తెరవకపోతే మనకి ఏం కనపడవట? దేవుని సంగతులు మనకి కనపడవు, మనకి అర్థం కాలేదట. మరిన్ని విషయాలు మనం దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. ఇదే పాఠాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మేము ముగిస్తూ